తింటే గారెలే తినాలి, వింటే బట్టలే వినాలి. నమస్తే ఫ్రెండ్స్. మహాభారతం 31వ ఎపిసోడ్‌కి స్వాగతం. సో, అరణ్యవాసంలో ఉన్న పాండవులకి సూర్యభగవానుడు అక్షయ పాత్ర, తర్వాత దుర్యోధనుడు, దుష్ట దుర్యోధనుడు పాండవులను చంపించడానికి ప్రయత్నం. చాలా బావుంటది వీడియో. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. మంచి సెంటిమెంట్స్ ఉంటాయి ఈ వీడియోలో. ఓకే. అయితే అరణ్యవాసంలో బ్రాహ్మణులందరూ మేము ఉండిపోతామండి. మీతో పాటు ఉండిపోతాం అని చెప్పి ధర్మరాజుతో పాటు వెళ్తూ ఉంటారు. అంటారు అసలు ఎందుకయ్యా ధర్మరాజు అడుగుతారు బ్రాహ్మణ్స్‌ని. ఇవి వీళ్ళందరూ. ఎందుకండి బ్రాహ్మణోత్తములు మీరు, బ్రహ్మజ్ఞానం కలిగిన వారు మీరెందుకు ఉండాలనుకుంటున్నారు అంటే, అయ్యా నువ్వు ధర్మాత్ముడు. ఆ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాది. మా దగ్గర వేదాలు, మంత్రాలు ఉంటాయి. సో, వాటిలతో మీ అన్నదమ్ములని మేము ఎల్లవేళలా కాపాడుకుంటాము. మాకు ఒక అవకాశం ఇయ్యండి. అధర్మంగా ఆ దుర్యోధనుడి రాజ్యంలో మేము ఉండలేమయ్యా. ధర్మం ఎక్కడుంటే అక్కడే. మాకు ధర్మమే ఇంపార్టెంటు. మాకు భోగభాగ్యాలు ఇంపార్టెంట్ కాదు అని చెప్పి వాళ్ళు హ్మ్, హ్మ్. ఈ పండితులందరూ కలిపి ఈ ఇతన్ని ధర్మరాజుని ఒప్పించి ఎళ్తారు. చాలా కష్టపడతారు ఫుడ్ కోసం. కష్టపడతారు రోజు అయ్యా! మీరంటే వచ్చేసారు. నేను ఎలాగ ఈళ్ళకి అన్నం పెట్టాలి అంటే అప్పుడు ఆ పండితులు ఒక పండితుడొచ్చి అంటారు మనందరికీ ఈ విశ్వానికి ఆహారం ఇచ్చేదెవరు అని అడుగుతారు. సూర్యభగవానుడు అంటారు. అంతే కదా! సూర్యరశ్మి పడతోనే మొత్తం C6H2 కిరణజన్యోగ సంయోగ క్రియ అని మనం విన్నాం కదా! బుక్కుల్లోని. సూర్యరశ్మితోనే మొత్తం సృష్టి ఉంటది. ఆ సూర్యుడిని ప్రార్థించాలి. ఈ 108 సూర్యనామాలతో నువ్వు సూర్యుడిని ప్రార్థిస్తే నీకు ఆ సూర్యుడు ఏదో ఒక దారి చూపిస్తారు అని చెప్తారు. అయిపోద్ది. అయితే ఈ అస్తినలోని ఈ కౌరవులు ఈళ్ళంతా చాలా ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. పాండవులు వెళ్ళిపోయి ఇంక పీడ లేదు. మొత్తం హస్తిన, ఇంద్రప్రస్థం మొత్తం సమస్త భూమండలం మనదనేసి. అయితే ఇంతలో విదురుడు మన ధృతరాష్ట్రుడు పక్కన కూర్చొని ఎప్పుడు ఆయన విదురుడు ఎప్పుడు చెప్పిందే చెప్పి అంతా మంచి ఎప్పుడు చెప్తూ ఉంటారు. ధృతరాష్ట్రుడు "అన్నయ్య మీకొక విషయం చెప్తున్నాను. పాపం అధర్మంగా మాయాజోదంలో పాండవులను ఓడిపించాం మనం. ఓడిపించి వాళ్ళని అరణ్యవాసాలు చేశాము. అరణ్యవాసాలు ముగించుకొనొచ్చాక మన మీద ఖచ్చితంగా దండయాత్రలు చేస్తారు. భీముడి పరాక్రమం గురించి మీకు తెలీదు. అర్జునుడి పరాక్రమం గురించి అంతకన్నా తెలియదు. ఇంకా ధర్మరాజు, నకుల, సహదేవుల గురించి మీకు తెలీదు. వాళ్ళు ఖచ్చితంగా మనల్ని నాశనం చేస్తారు. వాళ్ళ యుద్ధం వచ్చి ప్రళయం ముంచే కన్నా ముందే వాళ్ళని పిలిచి తప్పు జరిగింది క్షమాపణ చెప్పించేసి మన దుర్యోధనుడితో ద్రౌపదికి వీళ్ళందరికీ చీరలాగినందుకు వాటిలకి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేద్దాం. ఏం పోయింది చెప్పు? హ్యాపీగా ఉందాం అందరం అంటే మన ధృతరాష్ట్రుడు అంటారు, "తమ్ముడు విదురా నీకంతగా పాండవులదే రుచి అయితే ఎళ్ళిపో. ఆటన్యాలకి నువ్వే ఎళ్ళిపో. నాకిక్కడొద్దు. నన్ను తినక బుర్ర" అంటారు. అనగానే థ్యాంక్ యూ అన్నయ్య. ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్నాను. అధర్మంగా నేనిక్కడ బతకలేను. నేను వెళ్ళిపోతాను. నేను అడవులకి వెళ్ళిపోతానని చెప్పి అడవులకి బయలుదేరి వెళ్ళిపోతారు. అడవులకి బయలుదేరి వెళ్ళిపోతే ఇంక ఈ దుర్యోధనుడు, శకుని మామ, మొత్తం కర్ణుడు గ్యాంగ్ అందరూ డాన్స్ ఏస్తారు. పోనీలేరా బాబు! మా నాన్నకి ఇప్పటి వరకు సంటింగ్ ఉండేది. బుర్ర తినేసే ఊకుడు. ఆడెళ్ళిపోయాడు హ్యాపీ. ఇంక మనదే మా నాన్న కూడా నాకాసే వచ్చేసాడు. నేను చెప్పిందే వింటాడని చెప్పి హ్యాపీగా పండగ చేసుకుంటారు. అయితే ధర్మరాజు విదురుడు వస్తున్నారని చెప్పి వరుసగా చిన్నాన్న అవుతారు కదా! వస్తున్నారని చెప్పి కూర్చోబెట్టి, "ఎలాగా ఉన్నారు? బాగున్నారా? మహారాజు గారు ధృతరాష్ట్రుడు గారు ఎలా ఉన్నారు? తమ్ముళ్ళందరూ ఎలా ఉన్నారు?" ధర్మరాజుకి పద్ధతి అన్నీని కదా! అడుగుతారన్నీ. "అందరూ బాగానే ఉన్నారు. నన్ను ఇలా వెళ్ళగొట్టారు. మీకోసం మంచి చెప్తా" అంటే, "పోనీలెండి. ఏం జరిగినా మన మంచికే. ఇక్కడే ఉండండి మాతో పాటు ఉందురు" అని చెప్పేసి సో, విదురుడు కూడా చెప్తారు. ఆ సూర్య మంత్రాలు చెప్తే మనకి ఈ ఆకలి గోల పోతది అనగానే ధర్మరాజు నదిలోకి వెళ్ళి సూర్య నమస్కారాలు, 108 నామాలు చదివి మంత్రాలు అవి తపస్సు చేస్తారు. తపస్సు చేయగానే సూర్యుడు ప్రత్యక్షమయ్యి, "ధర్మరాజా, యుధిష్ఠిరా నీ ప్రార్థనలకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో" అంటే, "నాకు పెద్ద వరాలు కాదండి. నాతో పాటు చాలామందున్నారు. ఆ! వీళ్ళందరికీ అన్నం పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంది. దానికి ఏదైనా ఒక మార్గం చూపండి సూర్య భగవానుడా" అంటే సూర్యభగవానుడంటే అసలు నాకు అంత ఇష్టం. నేను సూర్య నమస్కారాలేంటి, సూర్యోదయాలేంటి, అస్తమాలు ఎన్ని చిత్రీకరించానో నా ఫోన్‌లోని. 100కి పైగా ఉంటాయి. గంటల తరబడి సూర్యుడి దగ్గర అలా చూస్తూ ఉంటా. నాకిష్టం. అయితే ఆయనొస్తాడు. ఆయనొచ్చి ఆహ్, "ఇదిగో ఈ అక్షయ పాత్ర ఇస్తున్నాను. ఇది రాగిది. ఇది నీకిస్తున్నాను. ద్రౌపది ఏం వండినా తనని ఇందులో పెట్టమను.
ఇందులో పెడితే అది పిండి వంటలుగాను ఎంత కావాలంటే అంత అలా నాన్ స్టాప్‌గా వస్తూ ఉంటది. ఒక్కసారి ద్రౌపది అన్నం తినేసి, ఈ పాత్ర కడిగేశాక ఇంక ఇందులో రాదు. మళ్ళీ మరుసటి రోజే వస్తది అని వరమిస్తారు. అలాగే అని చెప్పి ఆ అక్షయ పాత్ర తీసుకెళ్ళి అందరికి అందులో నుంచి వంటలు అన్నీ పెట్టి అందరూ హ్యాపీగా ఉంటారు. విదురుడు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉంటే ఈ ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు. కళ్ళు లేకపోవడం వల్ల ఈయనెప్పుడు పక్కన విదురుడుండి ఎప్పుడు "అన్నయ్య, అన్నయ్య" అనుకోని అన్నీ మంచిగా చెప్తుంటాడు. ఆయన ఈ చెవితో వింటాడు, ఈ చెవితో వదిలేస్తాడు. కానీ చెప్పేవాడైతే ఉన్నాడుగా, ఇప్పుడు మనకి రోజు అలవాటయిపోయింది. సడెన్‌గా తీసేస్తే మనకెంత మెంటల్ టెన్షనొచ్చేస్తది. ఏవున్నా కూడా అదే కావాలంటాం. మెంటల్ టెన్షన్. సో, అలాగా ఏ ఏ విదురు లేకుండా నేను ఉండలేను, నేను చచ్చిపోతాను అని గోల చేస్తాడు. చిన్న పిల్లల్లాగా నాకు విదురుడు కావాలి, విదురుడు మాట లేకపోతే ఉండలేకపోయాను. నాకేదో ఇబ్బందవుతుంది అని చెప్పి ఏ భటుల్ని వీళ్ళందరినీ మహారాజుల్ని మరి మంత్రి కూడా లేడు. రాజ్యం ఎలా పరిపాలించాలో తెలీదు. మంత్రి లేని రాజ్యం చాలా ఇబ్బందిగా ఉంటది. ఆ సైనికులందరిని పంపించి విదురుడిని ఇలా నేను బాధలు పడుతున్నానని చెప్పమంటాడు. వెళ్ళి కామ్యక వనం. వీళ్ళుంటున్న వనం పేరు కామ్యక వనం. ఆ కామ్యక వనంకెళ్ళి తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చేసి చెప్తే ధర్మరాజు అంటాడు, "పోన్లే పెదనాన్నగారు అంధుడు. ఆయనకొక సహాయం కావాలి. పిలుస్తున్నారు కదా! తన తప్పు తను తెలుసుకున్నారు కదా! మీరు ఆయనతో పాటు వెళ్ళిపోండి" అని చెప్తే మళ్ళీ విదురుడు మంచోడు కదా! "అన్నయ్య, అన్నయ్య ఎంత కాదన్నా అన్నయ్య, అన్నయ్య బంధం. అన్నయ్య ఎంత చెడ్డోడైనా అన్నయ్యతో మనం మాట్లాడమా? అన్నయ్యతో పాటెళ్ళి అన్నీ చేసుకుంటాం." అయితే ఇంతలో ఆ కామ్యక వనంలో ఉండేది ఒక రాక్షసుడుంటాడు. ఆయన పేరు కిమ్మిరుడు. ఆ కిమ్మిరుడు ఎవరంటే బకాసురుడు తమ్ముడు. ఓకే. తర్వాత హిడంబి స్నేహితుడు. హిడంబికి రాక్షసులందరూ ఫ్రెండ్స్ ఉండవా? ఆ వనాల్లో ఎప్పుడూ రాక్షసులుంటారు. అయితే రాత్రయ్యేసరికి అరుపులు, గోలలు, గోలలు. మనిషి కనపడ్డు, కేకలు గట్టా వినపడుతుంటాయి. ఈ ధర్మరాజు వీళ్ళందరూ ఏటి రాక్షసమయ అర్ధరాత్రి మనం పడుకోకుండా అంటే, అప్పుడు ఏమన్నంటారు, ఎవరో రాక్షసుడొచ్చారు మనల్ని చంపడానికి. అంటే ఏం చేయాలంటే, "ఒక నిమిషం ఆగు" అని చెప్పి అందులో ఉన్న ఒక పండితుడు మంత్రోచ్చరం చేసి మొత్తం ఓం భూం ఓం ఓం బుష్ అని చెప్పి నీళ్ళు జల్లుతాడు. నీళ్ళు జల్లగానే అది అలా ఉండిపోతాడు. అలా కొంచెంసేపు ఉండిపోతాడు. "ఎవరు నువ్వు?" అంటే, "నేను బకాసురుడు తమ్ముడిని, హిడంబి స్నేహితుడిని. నా పేరు కిమ్మెర" అంటాడు. "ఈ కామ్యక వనంలో నేను రాజుని" అంటాడు. "అవునా? మీరెవరు?" అంటే, "మేము పాండవులు, ధర్మరాజు, నకుల సహదేవుడు, అర్జునుడు" అని చెప్తారు. "అమ్మ బావుందా మీరు? ద్రౌపది" "ఆహా! నువ్వెవరు?" అనగానే భీముడు అంటాడు. తెలుసు భీముడి పేరు చెప్తే ఆయనకి కోపమొస్తుంది. భీముడు అని చెప్తే, "అమ్మ నేను ఈ భీముడి కోసమే వెతుకుతున్నాను. నా అన్నని చంపాడు బకాసురుడిని. నా స్నేహితుడు హిడంబిని చంపాడు. ఈయన్ని చంపి తీరుతానని" చెప్పి కోపం తెంచుకొని మొత్తం యుద్ధం చేస్తాడు. మొత్తం ఐదుగురు కలిపి యుద్ధం చేస్తారు అన్నదమ్ములు. చెట్టు లేపడం, కొట్టుకోవడం, తన్నుకోవడం చేస్తారు. భీముడి సంగతి తెలిసిందే కదా! కోపం వస్తున్న కొద్దీ ఇంకా రెచ్చిపోతారు. కోపంతోని మొత్తం ఆ కిమ్ముడిని చంపేస్తారు. చంపేస్తారు అయిపోయింది. అయిపోతే మళ్ళీ విదురుడొచ్చి అయిపోతదక్కడ. ఆ కథ. అందరూ హ్యాపీగా ఉంటారు. అయితే విదురుడెళ్తాడు కదా! విదురుడొచ్చాడని చెప్పి దుర్యోధనుడు శకునిమామతో అంటాడు, "మళ్ళీ పోయిన దరిద్రం మనకొచ్చింది. ఇంకా మా నాన్నకి రోజు మంచి చెప్పి ఎలాగైనా పాండవుల్ని తెప్పించేస్తాడు. ఒక్కసారి పాండవులొచ్చారంటే ఇంక మనం పోయినట్లే. మన దగ్గరున్న అన్ని ఐడియాలయిపోయినాయి. అన్ని చావు తెలివితేటలు ఉపయోగించి మనం కష్టపడి పన్నాగం పన్ని వాళ్ళని పంపించాం. ఒక్కసారొస్తే మొత్తం ప్లాన్ ఇంకేం చేయలేము. ఇంక పాండవులు శక్తివంతులైపోతారు. ఏదైనా చెయ్యి మామ, శకుని మామ" అంటే, "అల్లుడు జాగ్రత్తగా విను. ధర్మరాజు ధర్మంతో ఉన్నవాడు. ఎప్పుడు ఆ పని చెయ్యడు. ఆ ధర్మరాజు బుర్ర తేరుకునేలోగే మనమే ఒక ప్రయత్నం చెయ్యాలి. ధర్మరాజు, పాండవులు సైన్యం లేక అడవుల్లో ఉన్నారు. ఇదే అదునుగా చూసుకొని మన సైన్యాన్ని ఉపయోగించి, మన తెలివిని ఉపయోగించి పాండవులని రాత్రికి రాత్రే చంపించేద్దాం అల్లుడు" అనగానే, "నువ్వు అద్భుతం మామ! ఎంత తెలివితేటలున్నాయో నీకని" చెప్పి ముద్దు పెట్టుకుంటాడు. ఎప్పుడు ప్రతిసారి సావు తెలివితేటలు చెప్పినోళ్ళే ఇక్కడ ముద్దు పెడతాడు. మామ కదా! మాయ కదా! చెప్పి. అయితే ఇదంతా వేదవ్యాసుడు దూరదృష్టితో చూస్తాడు. ఆళ్ళకి దివ్యజ్ఞానం ఉంటది కదా! ఎక్కడ ఏం జరుగుతుందో అంతా చూస్తాడు. ఇలా కౌరవులు పాండవులను చంపడానికి, అడవిలో ఉన్న పాండవులను చంపడానికి కుట్ర పన్నుతున్నారని చెప్పి వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడు అంధుడు, గుడ్డివాడు ధృతరాష్ట్రుడి దగ్గరికెళ్తాడు. "ధృతరాష్ట్ర ఏం జరుగుతుందో తెలుసా? నీ కొడుకు ఎంత దరిద్రానికి పాల్పడ్డాడో.
అరణ్యవాసంలో ఉన్న పాండవులను చంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నువ్వేం చేస్తున్నావు? అంటే, ఏమండి వాడు వినట్లేదండి. వాడికి ఎన్ని చెప్పినా చచ్చిపోతానని నన్ను బెదిరిస్తున్నారండి. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారండి. ఆడికేదో మెంటలొచ్చేసిందండి అని చెప్తారు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడి గురించి. ఇప్పుడు మన పిల్లోడు మన మాట వినకపోయినా, మన పిల్లోడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నా మనం ఏం చేస్తాం? సైకాలజీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం. హాస్పిటల్‌కి తీసుకెళ్తాం. కొంచెం మైండ్ ఏదో పాడైపోయింది. సేమ్ అలాగే. సేమ్ అదే రీతిలోని వేదవ్యాసుడు అంటారు, నేను చెప్పినా వినడు. ఈ సైకాలజీ మనకి మైండ్‌ని మ్యాజిక్ చేసే సైకాలజీ డాక్టర్ మైత్రేయి అని ఉన్నారు. ఆ మహర్షిని పంపిస్తాను. ఆయన ఈయనతో ఒక్కసారి మాట్లాడితే మొత్తం సెటరైట్ అయిపోతారు మన దుర్యోధనుడు. అంటే, "ఆ పుణ్యం ఏదో కట్టుకోండి స్వామి వేదవ్యాస" అంటే, వేదవ్యాసుడు వెళ్ళి మైత్రేయ స్వామికి ఇయన్నీ చెప్పి మైత్రేయ మహర్షిని పంపిస్తారు. ఏది హస్తినకు. మైత్రేయ మహర్షి వస్తారు. మైత్రేయ మహర్షి వచ్చి, దుర్యోధనుడితోనే ఒక ఏకాంతంగా రూమ్‌లో కూర్చొని, "ఇదిగో నువ్వు చేస్తుంది మంచి పని కాదు. పాండవులు పరాక్రమవంతులు. ఒక్కసారి గనక వాళ్ళు రెచ్చిపోయారంటే, ధర్మాన్ని పక్కన పెట్టారంటే మీరందరూ చచ్చిపోతారు. గుర్తుపెట్టుకోండి. నాతో ఎక్కువ చెప్పించకండి" అంటే, "హ! నువ్వు నీ మొఖం. నువ్వు నాకు చెప్పేవాడివి. పాండవులు పరాక్రమవంతులా? అడవుల్లో ఉన్నారు పని పాటు లేకుండా. చూసావా" అని చెప్పి తొడగొట్టి మీసం మెలేస్తారు. ఆయన ముందు తొడగొడతారు. ఆ తొడగొట్టేసరికి మైత్రేయ స్వామికి కోపం వచ్చి అంటాడు, "నా ముందు తొడగొట్టావు కదా! తొడగొట్టినందుకు గాను భీముడు అదే తొడని యుద్ధ భూమిలో ముక్కలు ముక్కలు చేసి ఆకాశంలో తిప్పి విసురుతాడు" అని చెప్పి శాపమిస్తాడు. ఆ శాపం గురించి తెలిసిన ధృతరాష్ట్రుడు పరిగెట్టి వచ్చి, "నా కొడుకుని అలా శపించకండి. ఎంత గొప్ప స్వామి వారు. మీరు ఆశీర్వదించడం పోయి శపిస్తే ఇంకేమైనా ఉందా" అంటే, "ఈ శాప విమోచనం చేసుకోండి" అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. మరి కొడుకు కదా! తప్పు కదా! ఎంతైనా తండ్రి ప్రేమ. "అరేయ్! క్షమాపణ కోరరా స్వామి" కానీ, "అలా నేనేం కోరనంటాడు." "ఆయన కోసం మీకు క్షమాపణ కోరుతున్నాను. వాడు పిచ్చోడు. పిచ్చోడిని మీరు అలా అనకూడదు" అంటే అప్పుడు అంటారు, శాప విమోచనం కావాలంటే మీ కొడుకు మారు మనసు పొంది మంచిగా ఎప్పుడుంటాడో అప్పుడు ఈ శాపం పోతుంది అని చెప్పి వరం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంకెలా కాదు మైత్రేయ స్వామి అనుకుంటారు, ఎలా కాదు ఇవన్నిటికి శ్రీకృష్ణుడే సమాధానం చెప్తాడని శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. శ్రీకృష్ణ బా అదటి కౌరవులు పాండవులను చంపడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు అంటే, ఎక్కడున్నారు వాళ్ళు అంటారు. అజ్ఞాతంలో ఉన్నారు అనుకుంటా, తెలియదు కదా. కామ్యక వనంలో ఉన్నారు అనగానే సుభద్రని, అభిమన్యుడు అక్కడే ఉంటారు. ఏది ద్వారకలో ఉంటారు. వాళ్ళని పట్టుకొని రథాల మీద అక్కడి నుంచి కబురు పంపిస్తారు. ఎక్కడ? పాంచాల దేశం. "బాబు దుష్టజన్య, ఉప పాండవులను పట్టుకొని బయలుదేరు. కామ్యకోణంలో ఉన్నారట పాండవులని. ఎళ్లి కలిసి వద్దాం. కొంచెం చాలా రోజులైంది కదా చూసి" అని చెప్పి బయలుదేరుతారు. ఈ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ 2 రాజ్యాల నుంచి ఫ్యామిలీలు బయలుదేరుతాయి రథాల మీద. రథాల మీద బయలుదేరితే అర్జునుడు పాపం నీళ్ళు తీసుకుంటూ ఉంటాడు. నీళ్ళు తీసుకెళ్తూ ఉంటే ఆ రథాలు అలాగ వెళ్ళడం చూస్తారు. రథాలు వెళ్ళడం చూసి, అమ్మో! ఎవరో వస్తున్నారు అనుకుంటా చూస్తే ఇంకేంటి శ్రీకృష్ణుడు వీళ్ళందరూ. అందరూ వచ్చి బావ ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నావా? బావ బాగున్నావా? అని చెప్పి, "ఏడి నా కొడుకేడి? నా కొడుకేడి?" అని చెప్పి కొడుకుని హగ్ చేసుకొని, "ఎరా బాగున్నావా?" అని చెప్పి ఆళ్ళ భార్యకి అలా చూసి అందరికి హాయ్ హాయ్ చెప్పేసి తీసుకెళ్తారు. సో, ఎక్కడ ఉంటున్నారో అక్కడికి. అక్కడ తీసుకెళ్తే అంటే ఊళ్ళు పొలిమేరల్లోనే ఆపేస్తారు వీళ్ళు. తీసుకెళ్తే ద్రౌపది "అన్నా బాగున్నావా?" అని చెప్పి అందరూ, "బావ బాగున్నావా?" అని అందరూ ఎలా ఉన్నావమ్మా? ఎలా ఉన్నావు? అంటారు. కూర్చోబెట్టి అందరికి అక్కడున్న పలహారాలు అవి ఇచ్చి అంటారు. మా ద్రౌపది ఏడుస్తూ అంటది, "అన్నా నన్ను నిండు సభలో జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చారన్న వాళ్ళు, దుర్యోధనుడు వాళ్ళు గ్యాంగు. ఆ కర్ణుడు మరీ నన్ను వ్యభిచారి అన్నారన్న. దుర్యోధనుడు అయితే నా తొడ మీద కూర్చో అన్నారన్న. నాకు చాలా నిద్ర పట్టట్లేదన్న" అంటే, "అమ్మా ఏం చేయమంటావు తల్లి? ఆ రోజు నేను శిశుపాలుడిని చంపేసినందుకు వాళ్ళ అన్న అదెవరు సాల్వ మహారాజు నా మీద యుద్ధంకొచ్చాడు. నేను లేని సమయం చూసి ద్వారకనంతా నాశనం చేసి ద్వారక ప్రజల్ని ఇబ్బంది పెట్టి రాజుల్ని తీసుకెళ్ళిపోయాడు. సాల్వుడు చాలా మాయా శక్తులు కలవాడు. అతన్ని అంత ఈజీగా చంపడం కష్టం. నేను చాలా కష్టపడ్డానమ్మా. నా తల్లిదండ్రులు కూడా అపహరించుకొని తీసుకెళ్ళిపోయాడు. అంత జరిగింది. ఆయనతో చాలా కష్టపడి యుద్ధం చేసి ఆడు తల నరికేసరికి సమయం అయిపోయింది. అంత ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పడి నేను మిమ్మల్ని పట్టించుకోలేకపోయాను. నన్ను క్షమించండి. నేనుంటే ఇంతవరకు తీసుకొస్తాను. అయినా ఏం పర్వాలేదు. ఏం జరిగినా మన మంచికే. ఏదో ధర్మాత్ములు మీకిలా జరిగిందంటే ఏదో మంచే జరగబోతుంది. మీరు అలాగనే ధర్మం మీ వైపు ఉంది. అధర్మ పరులు ఎప్పుడు బతకలేదు. ధర్మం ఎప్పుడు గెలుస్తది గుర్తుపెట్టుకోండి అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడ చెప్పి అందరికి బాయ్ బాయ్ చెప్పేసి సుభద్రని తర్వాత
అభిమన్యుడిని ఈ గ్యాంగ్‌ని పట్టుకొని అటు సైడ్ వెళ్ళిపోతారు. ఎక్కడికి? ద్వారకకి. మరి మరి అంతే కదా! ఇటు సైడ్. మరి ఉప పాండవులు పాంచాలి కొడుకులు గాబట్టి మళ్ళీ మామగా దుష్టజన్యుడు, మా అల్లుళ్ళు, మేనల్లుళ్ళు అని చెప్పి ఇటు పట్టుకొని పాంచాల రాజ్యానికెళ్ళిపోతారు. పాంచాల రాజ్యానికెళ్ళిపోయి ఎవరు ఆళ్ళు హ్యాపీగానే ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతదంటే, ఈ కామ్యక వనంలోని అందరికీ తెలిసిపోయింది అడ్రెస్సు. ఇంక అలా వచ్చేస్తారని చెప్పి పాండవులు ఏం చేస్తారంటే, ఆ కామ్యక వనం నుంచి ఇంకో వనానికెళ్ళిపోతారు. ఆ వనం పేరు మీకు తెలిస్తే కిందన టైప్ చేయండి. ఓకే. కథ కంచికి మన మంచికి. బావుందా? సెంటిమెంటల్ స్టోరీ మొత్తం ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండు ఒక కుటుంబ సమేతంగా ఉంది ఈ సీరీస్. బావుంది ఈ వీడియో. ఓకే. తిరిగి రేపు కలుసుకుందాం. ఇందులో నీతి ఏంటి చెప్పండి? న నీతి నేను చెప్పను. మీరే కామెంట్ చేయండి. ఓకే. బాయ్.